డిసెంబర్ 9వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం సాయంత్రం స్నేహ క్లినిక్ ఎదురుగా ఇది చిత్రీకరించడమైనది. ఈరోజు దేవుని వాగ్దానం గలతీ 5వ అధ్యాయం 10వ వచనం. మిమ్మును కలవరపెట్టుచున్న ఎవడైనా వాడు తగిన శిక్ష పొందుతాడు. దేవుని మాట అంటే నాది కాదు. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనా వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. నన్ను చాలామంది కలవర పెట్టారు, వాళ్ళని క్షమించని దేవుడిని ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని గాంధీ గారు, అది బైబిల్లో నుండి తీసుకున్న మాట అన్నమాట. గాంధీ గారి సొంత మాట కాదు. నిన్ను వల్లే నీ పొరుగు అన్ని ప్రేమించు. సేవకుడు హృదయం శుద్ధిగా ఉండాలి, కానీ అమ్మవాడు అలాగా వీడు బాగుపడుతున్నాడు ఓర్వలేని తనం ఉండకూడదు. కాబట్టి జీవించిన నాళ్ళు మనం ఈ భూమి మీద మంచిగా జీవిస్తాం. దేవుడికి మంచి కావాలి, నీతి కావాలి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం కాంచి. గాడ్ బ్లెస్.